ఎవడైనా ఎదుగుతున్నాడు అంటే చుట్టూ 10 మంది ఉంటారు కిందకి లాగడానికి. క్వాలిఫైయింగ్కి వచ్చి బండి ముట్టుకుని స్టార్ట్ చేసి ముందుకెళ్ళా. ఏ సెన్సర్ పని చేయట్లేదు బైక్. నాకు అర్థమైంది నైట్ ఇక్కడ బండి ఉంది, సంథింగ్ ఏదో అయ్యింది. సో ఇలాంటి సీనే ఇంకొక రేసర్ కూడా అయ్యింది. దట్ అతను పెట్రోల్ ట్యాంక్లో వాటర్ పోసారు ఎవరు నైట్ ఇలా. సో సేమ్ ఇలాంటిది నాకు కూడా ఎవడో ఏదో చేశాడు. అప్పటికప్పుడు మా టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారు, అవ్వలేదు. ఇంకొక టెక్నీషియన్ అక్కడ ఉన్న అతను కూడా ట్రై చేశాడు సార్ట్ చేయడానికి, అవ్వలేదు. ఎందుకంటే ఎవడు ఏం చేశాడో అడిగే తెలుస్తుంది. ఏది పని చేయకుండా అయిపోయింది. ఇంకా రేస్ ఇంకా ఆబ్వియస్లీ పోయింది. తర్వాత ఆఫ్టర్ 2 years నేను ఎందుకో ఢిల్లీ వెళ్తే అప్పుడు చెప్పాడు, సందీప్ నీకు ఒక్కటి చెప్పలేదు నేను, దట్ ఆ టైంలో నేను నీ బైక్ పైన వర్క్ చేస్తున్నా సరే నేను వర్క్ చేయనివ్వలేదు. ఎవరో నేను ఎప్పటికీ నీకు చెప్పను, నీ బైక్ పైన అసలు వర్క్ చేయనివ్వలేదు, నన్ను ఎందుకు చేస్తున్నావు చెయ్యకు అని చెప్పేసి నన్ను ఆపేశారు. అక్కడ వాళ్ళే నేను ఒక 100 సార్లు అడుగుంటాను ఎవరది, ఎవరు ఏం చేశారు, ఎవరు నేను చేయొద్దన్నారు, అది చెప్పలేదు. సో ఇమాజిన్ ఎంత ఘోరంగా ఉంటాయి.